కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో నల్గొండలో స్వాగతం పలికారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఉత్సాహం చూసి బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పామని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి.